అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరము, దానిలో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, రకరకాల జీవరాశులు ఉన్నాయి, అందులో ఓడలు నడుస్తూ ఉన్నాయి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నాయి, అంటే మొసలు. 27వ వచనం చూడండి, తగిన కాలం నీవు, అది ఎంత బలమైన జంతువులైనా సరే, ఎంత వేటాడడానికి ఎంత ట్రైనింగ్ తీసుకున్నా చాలా గురిపెట్టి కొడతారండి కొంతమంది ప్రయత్నం చేస్తే పాస్ అయిపోతారు, ప్రయత్నం చేస్తే కొడతారు దాన్ని తప్పకుండా. కానీ తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చినవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టించిన మనం ఒకటి చూసాం ఇందాక. అవి సింహపు పిల్లలైన వేటకు వెళుతున్నప్పుడు దాని బలం కాదు, దాని జ్ఞానం కాదు, ప్రభువా తమ ఆహారం దేవుని చేతిలో ఉందట. మనం అందుకే అపోస్తలుల కార్యములు 17వ వచనంలో చెప్తాడు, మన ఉనికి ఆయన చేతిలో ఉంది. మన ఉనికి అంటే ఐడెంటిఫికేషన్. మనం ఆయనలో బ్రతుకుతున్నాం, ఆయనలో చలిస్తున్నాం, ఆయనలో తిరుగుతున్నాం. ఇక్కడ ఆయన చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి. 27వ వచనంలో చూసాం, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చినవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి ప్రభువా. నీ దయ కొరకు నీ చేతిలో నుండి తీసుకోవాలని ఆశపడుతున్నాయి. మా తెలివి కాదు, మా జ్ఞానం కాదు, మా బలం కాదు, ఒకే ఒక్కటి, నీ చేతిలో నుంచి తీసుకోవాలి, నీ దయ మా మీద ఉండాలి. 2 విషయాలు ప్రభువా, మాకు కావాల్సిన అన్ని నీ చేతిలో నుంచి. తల్లి చేతిలో కొని పెట్టుకుని ఆ చాక్లెట్లను కొట్టి పెట్టుకుని దగ్గర పెట్టుకుంటుంది. పిల్లలకి అడిగినప్పుడు ఇస్తారు. పిల్లలకి తెలుసు మా అమ్మ బ్యాగులో ఉన్నాయి, మా డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయి, పిల్లలకి తెలుసు. ఇలాగున సింహపు పిల్లలు తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. అక్కడ అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జలరాశులు ఉన్నాయి, అందులో ఓడలు ఉన్నాయి, ఆటలాడు మకరములు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తండి, ఎంత బలమైన మనకు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, తగిన కాలమున నీవు మమ్మల్ని కరుణించకపోతే, నీవు వాటికి ఆహారం ఇచ్చినవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నాయి ప్రభువా అంటాడు. 28లో నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును ప్రభువా, నువ్వు గుప్పులు విప్పుగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. నువ్వు గుప్పులు విప్పితే ప్రభువా, నువ్వు గుప్పులు విప్పితే ఈ రోజున నీ దయ మా మీద ఉండాలి, మా బిడ్డలు క్షేమంగా ఉండాలి ప్రభువా. ఉదయాన్నే మనం ప్రార్థన చేస్తాం, నా పిల్లల్ని క్షేమంగా ఉంచు ప్రభువా, మా కుటుంబానికి క్షేమంగా ఉంచిన చుట్టూని కంచి వేతండి. ఎక్కడెక్కడో కొంతమంది కుటుంబాల్లో ఒకరు ఒక చోట చదువుతారు, ఒకరు ఒక చోట ఉద్యోగం చేస్తారు, ఒకరు ఒక చోట ఉంటారు, నలుగురు 4 చోట్ల ఉంటారు. మన కుటుంబాల్లో ఉదయాన్నే మన పిల్లల కోసం, పసి పిల్లల కోసం రేయి మొదలుచమ్మ ఆయన వైపు చేతులు ఎత్తాలి. ఎందుకు తెలుసమ్మా, నీవు గుప్పిలి విప్పక అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును అంటాడు. ఒకవేళ ప్రభువా నువ్వు ముఖం మరుగు చేసుకుంటే, 29 చూడండి, నువ్వు ముఖం మరుగు చేసుకునగా ఒకవేళ ప్రభువా నువ్వు ముఖం మరుగు చేసుకుంటే అవి కలత చెందితే, నువ్వు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంట పాలవుతాయి ప్రభువా, మంట పాలవుతాయి. మీరు ఆలోచించండి. 2 విషయాలు మనం చూసాం. మన ఆహారము ఆయన చేతుల్లో నుండే తీసుకోవాలి, ఆయన దయ కొరకే కనిపెట్టాలి, ఆయన గుప్పులు విప్పితేనే మనకు తృప్తి. మనం ఎంతున్నా కూడానండి, మీరు కష్టం వచ్చినప్పుడు ప్రభువుని ప్రార్థన చేయడం కాదు, ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రభు సహాయం కోరుకోవడం, సంతోషం ఉన్నప్పుడు ప్రభు సహాయం కోరడం, మనం మన చేతులు అవయాలు మంచిగా ఉన్నప్పుడు మన దృష్టి ప్రభు మీద ఉంచడం, ఆరాధన చేయడం. ఈ రోజున ఎందుకో తెలుసండి, మన బ్రతుకు ఆయన చేతిలో ఉందమ్మా. ఆయన బెగపడితే ఏమన్నాడమ్మా ఇక్కడ, ఆయన ఊపిరి తీసివేయినప్పుడు ప్రభువా నీవు గుప్పిలి విప్పగా
ఒకవేళ మంచి వాటిని తిని తృప్తి పొందితే, నీవు ముఖం మరుగు చేసుకుంటే, ముఖం మరుగు చేసుకోవడం అంటే ఏంటో తెలుసమ్మా? దాచుకోవడం. మనకి ఎవరికైనా శత్రుత్వం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? నీ ముఖం నాకు చూపించు అంటారు. మీ ఇంటికి నేను రాను అంటారు. దాని అర్థం ఏంటి? ముఖము మరుగు చేసుకున్నట, తలుపు వేయడం. మన ఎదురుకుండానే తలుపు వేసేస్తారు. ఈ సాయంకాల సమయంలో భగవంతుడు, ఓకే మనుషులు తలుపేసేయండి పర్వాలేదు, దారులన్నీ మూసుకుపోయింది పర్వాలేదు, ఎక్కడ అవకాశం దొరకట్లేదు పర్వాలేదు, ప్రభు ఆయన ముఖం మరుగు చేసుకుంటే మనకి ప్రమాదం. మనం ప్రమాదంలో పడతాం. ఎప్పుడు ప్రమాదంలో పడతాం? ప్రభు ముఖం మరుగు చేసుకుంటే. ఈ సాయంకాల సమయమున మనం ఆరాధన చేయడానికి 3 విషయాలు మనం చూసాం. ఒకటి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జిస్తూ ఉన్న బలమైన జంతువులైనా మనకెంతున్నా కూడా తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి. ఫస్ట్ పాయింట్, మన ఆహారమును ఆయన చేతిలో నుండే తీసుకుంటున్నాం. నేను చక్కగా వండుకున్నానండి, నా డబ్బండి ఇది, నేను వంటండి ఒకరు. మనం తినే ఆహారం ఆయన చేతిలో నుండి తీసుకోవాలి. దీన్ని బట్టి మనం స్తుతి చెల్లిందాం. రెండవ మాట, తగిన కాలమున నీవు ఆహారం ఇచ్చేదివని, నీవు వాటికి ఆహారం ఇచ్చేదివని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నాయి. నీ దయ ప్రభు ఆయన. రెండవ మాట, నీ దయ. మనకి ఆయన చేతుల్లో ఆహారం దొరుకుతుంది, ఆయన దయ చూపిస్తున్నాడు. దానికోసమే ఆ దయని బట్టి మనం దేవుణ్ణి స్తుతిద్దాం. మూడవ మాట, నువ్వు గుప్పులు విప్పుతున్నావు ప్రభు, దాన్ని బట్టే నేను తిని మంచి వాటిని తిని తృప్తి పొందుతున్నాను. ఈ రోజున తిండి గురించి కాదు, ఇది మన బ్రతుకు గురించి, మన కుటుంబం గురించి, మన స్వతహాగా మన జీవితాల్లో అన్నింట్లో ఆయన దయ కొరకు ప్రభు ఆయన గుప్పులు విప్పాలి. చివరిగా ఒక మాట చూస్తాం, నువ్వు ముఖం మరుగు చేసుకుంటే తాళలేం మనం. ప్రభు నువ్వే పమ్మంటే ఓ ప్రార్థన చేశాడు ఆశ, నీవే మాకు దిక్కు ప్రభు అంటున్నాడు. యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు, నిన్నే నమ్ముకొని ఉన్నాం, నువ్వు ముఖం మరుగు చేసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ రోజున మనం ఆరాధన చేయడానికి మన జీవితాల్లో ఎంత ఘోర పాపి అయినా, మాట వినని మరొకడైనా కూడా ప్రభువారు ఆయన తండ్రి అంటే జాలి చూపిస్తారని మనం కొన్ని చిన్న మాట్లాడితే ప్రభుని ఆరాధించేద్దాం. మీకు ఆరాధించడానికి ఎక్కువ అవకాశం ఇస్తాను. అవకాశం ఉన్నవారు అందరూ ఆరాధించేయండి. భగవంతుడు ఈ యొక్క సాయంకాల సమయంలో ఆయన తమ ఆహారమును దేవుని చేతిలో నుండి, ఆయన చేతిలో ఆహారం ఉందమ్మా, ఆయన చేతిలో సమృద్ధి ఉంది, ఆయన చేతిలో సంతృప్తి ఉంది, ఆయన చేతుల వైపు చూద్దాం. దాసుడు యజమానుని చేతితో చూచినట్లు ప్రభు మనల్ని కరుణించే వరకు ఆయన వైపు మనం చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. రెండవ మాట, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చినవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకోవచ్చు. నీ దయ కొరకు చూస్తున్నాను ప్రభు, నీ దయ చూపించాలి. మూడో మాట మనం చూస్తాము, నీవు గుప్పులు విప్పాలి ప్రభు, నువ్వు గుప్పులు విప్పాలి. నువ్వు గుప్పులు విప్పుపోయా, నువ్వు గుప్పులు విప్పాలి మావ, నువ్వు గుప్పులు విప్పితే మాకు సమృద్ధి ఉంది. నాలుగో మాట, నాయన నువ్వు ముఖం మరుగు చేసుకుంటే, నువ్వు ముఖం మరుగు చేసుకుంటే నేను నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు నన్ను చూడాలి, నువ్వు నన్ను చూడాలి. నేను మాట్లాడుతున్నప్పుడు చిన్నపిల్లని ప్రభా, తప్పులు ఉంటాయి, దయతో క్షమించు. ఎలా ప్రవర్తించాలో నాకు తెలియదు. నువ్వెక్కడ, మేమెక్కడ ప్రభా. భగవంతుడా, మేమేదో నోటికి ఎంత వస్తుంటే మాట పలికేస్తాం, ఎంత అలాగంటే ఆలోచన చేస్తాం, తప్పిపోతాం ప్రభా. ఈ రోజున నువ్వు ముఖం వరకు చేసుకుంటూ ఉండాలి. నా మీద నీ దయగల చూపు తండ్రి, నీ చేతుల్లో ఎప్పుడు నీ చేతుల వైపు చూసేది. నువ్వు గుప్పులు విప్పుతున్నప్పుడు మేము మా దోసుల్లో నువ్వు నింపాలి ప్రభా. తండ్రి, నువ్వు ముఖం వరకు చేసుకుంటే కలత చెందుతాం. అసలు అర్థం కాదని మనకి. మూతపడిపోయినప్పుడు ఏం చేయగలం ప్రభా? నువ్వే నన్ను త్రోసివేస్తే, నువ్వే నన్ను బయటికి ఎట్టేస్తే, నువ్వు నాతో మాట్లాడినంటే మోషే అంటాడు, ఒకవేళ నీ సన్నిధి
నాతో రాకపోతే నేను వెళ్ళను ప్రభు, నన్ను పంపించద్దు. ఈరోజు మనం కూడా మన గురంతా ఆయన మీద, చిన్ని మందిగా ఉన్నాం, కొద్ది మందిగా ఉన్నాం, పర్వాలేదు, ఆరాధన చేద్దాం, ప్రభుని ఘనపరుద్దాం, మహిపరుద్దాం.